వెల్కమ్ టు వైక్యూబ్ బిజినెస్. అమెరికా మాంద్యం భయాలు 4 రోజులుగా పడిపోయిన ఐటీ స్టాక్స్ ఫుల్ లిస్ట్ ఇదే. అమెరికాలో ఆర్థిక మాంద్యం రానుందన్న వార్తలతో భారత ఐటీ కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోతున్నాయి. ట్రంప్ నిర్ణయాల కారణంగా చాలా రంగాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఐటీ స్టాక్స్ లో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4 రోజులుగా నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, ప్రతీకార సుంకాల పెంపుతో అమెరికా వృద్ధి మందగమనంలోకి చేరుతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెరికా మాంద్యం గుప్పిట్లోకి వెళ్తుందన్న వార్తలతో భారత ఐటీ కంపెనీల స్టాక్స్ కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్లలో భారీగా పడిపోతున్నాయి. అయితే మరి మన ఐటీ స్టాక్స్ కి అమెరికా మాంద్యానికి సంబంధం ఏంటి? ప్రధాన ఐటీ కంపెనీల స్టాక్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశ ఐటీ కంపెనీల రెవెన్యూలో అమెరికా వాటా 60% పైగా ఉంటుంది. అక్కడ మాంద్యం వస్తే ప్రాజెక్టులు తగ్గిపోయి ఆదాయాలు భారీగా పడిపోతాయి. దీంతో విదేశీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ భయంతోనే ఇన్వెస్టర్లు ఐటీ కంపెనీల స్టాక్స్ విక్రయిస్తున్నారు. బుధవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రోజున ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియా మార్కెట్లలో టోక్యో, సిఎల్, షాంఘై, హాంకాంగ్ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. అమెరికా మార్కెట్లలో డో జోన్స్ 5%, నాస్డాక్ 1.50%, S&P 500 సూచీ 0.57% మేర సానుకూలంగా కనిపించాయి. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో 19 కంపెనీల షేర్లు నష్టపోయాయి. అందులో ప్రధానంగా భారత ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ స్టాక్ 4.28% మేర పడిపోయింది. ఆ తర్వాత విప్రో షేర్లు 3.44% మేర నష్టపోయాయి. టెక్ మహీంద్రా 2.76%, టీసీఎస్ 1.99%, హెచ్సిఎల్ టెక్ 1.91% మేర నష్టపోయాయి. మరోవైపు స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత ఎయిర్టెల్ షేర్లు బుధవారం విక్రమంగా ముగిశాయి. భారతీయ ఎయిర్టెల్ షేర్ బిఎస్సిలో 1.12% తగ్గగా 1641.60 వద్ద ముగిసింది. ఆర్ఐఎల్ షేర్లు 0.74% పెరిగి 1256 వద్ద స్థిరపడింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుల్లో భారతీయ ఎయిర్టెల్ కు ఉన్న 69.94% వాటాను పూర్తి స్థాయి అనుబంధ సంస్థ అయిన ఎయిర్టెల్ లిమిటెడ్ కు బదిలీ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉచితాలపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు. దేశంలో ఉచిత పథకాలు ఇవ్వడంపై చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. మొన్న 70 గంటలు పనిచేయాలన్న ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా ఇప్పుడు ఉచితాలపై మాట్లాడారు. ఆ వివరాలు తెలుసుకుందాం. దేశంలోని పేద ప్రజలకు ఆర్థికంగా అండగా ఉండేందుకంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు అందిస్తున్నాయి. ఈ పథకాల సంఖ్య నానాటికి పెరుగుతుండడంతో పలు వర్గాల నుంచి ఆందోళన నెలకొంటోంది. ఉచితాలతో ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడంతో పాటు ఖజానా ఖాళీ అయి దివాలా తీసే ప్రమాదం ఉంటుందని, ప్రజల పని చేయకుండా సోమరిగా మారిపోతారని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉచితాలు ఇవ్వడం కాదని, ఉద్యోగాల కల్పనే అందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ఉచితాలపై మాట్లాడారు. ఉచితాలు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. ఉపాధి కల్పన జరిగినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా మరిన్ని వ్యాపారాలను సృష్టించడంపై దృష్టి సారించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. వినూత్న పరిశ్రమలను స్థాపించగలిగితే ఉదయపు ఎండకు ఏ విధంగానైతే మంచు బిందువులు మాయమైపోతాయో అదే విధంగా పేదరికము కనుమరుగవుతుందన్నారు. వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తారనడంలో ఏ సందేహం లేదు. ఉద్యోగాల కల్పన ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు. ఉచితాలు ఇవ్వడం ద్వారా నిర్మూలించలేం. ఈ విషయంలో ఏ దేశం ఇప్పటి వరకు విజయం సాధించిన దాఖలాలు లేవు అని ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. ఉచితాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని నొక్కి చెప్పారు. మన దేశంలో సోషలిజం చాలా కాలంగా ఉనికిలో ఉన్నట్లు చెప్పారు. ఈ కారణంగానే పెట్టుబడిదారి విధానంపై సందేహం ఉంటుందన్నారు. భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడడం ప్రస్తుతం ఒక ఫ్యాషన్ గా మారిందన్నారు ఎన్ఆర్ నారాయణమూర్తి. అయితే ప్రస్తుతం ఉన్న చాలా ఐటీ టెక్నాలజీలు పాత ప్రోగ్రామ్ లోనున్నారు. ఆదాయ అభివృద్ధికి ఏఐని ఏ విధంగా ఉపయోగించవచ్చో ఆలోచించాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలంటూ కొద్ది రోజుల క్రితం ఎన్ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఆ తర్వాత ఎల్&టి చైర్మన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వారి వ్యాఖ్యలను పలువురు పారిశ్రామికవేత్తలు టేకీలు వ్యతిరేకించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైట్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైట్యూబ్.